అందరికీ నమస్కారం. నా ప్రాణమ పార్ట్ 134. వైజయంతి గారు రోహన్ గురించి ప్రభాకర్ గారు చెప్పి తన దగ్గర పంపిస్తారు. రోహన్ బెడ్ మీద కూర్చుని తల బెడ్ కానించి కళ్ళు మూసుకుని ఉంటాడు. ప్రభాకర్ గారు కన్నా అని పిలిచేసరికి రోహన్ కళ్ళు తెరిచి రామామ అని సరిగ్గా కూర్చుంటాడు. ప్రభాకర్ గారు కన్నా ఆర్ యు ఫైన్ అని అడుగుతారు. హా మామ, ఎందుకు అలా అడుగుతున్నావు అంటాడు రోహన్. ఎందుకో నీ తెలీదా, చాలా రోజుల తర్వాత మళ్ళీ డల్గా కనిపిస్తున్నావు. పెళ్ళి దగ్గర పడే కొద్దీ ధృతిని ఇంకా మర్చిపోలేకపోతున్నావా అని ఆయన అడిగేలోపే రోహన్ వెంటనే మామ ప్లీజ్ అలా మాట్లాడకండి, తన మీద నాకు అలాంటి ఫీలింగ్స్ లేవు అంటాడు. మరెందుకు ఇలా ఉన్నావు? పెళ్లి చేసుకోవటం ఇష్టం లేకుంటే చెప్పే కన్నా ఇప్పుడే ఆపేస్తాను. నీకన్నా నీ సంతోషం కన్నా మాకేది ముఖ్యం కాదురా అంటారు ఆయన. అలాంటిదేం లేదు మామ అంటాడు రోహన్. ఈ మామతో కూడా చెప్పుకోలేనంత దూరం అయ్యానారా అంటారు బాధగా. రోహను అమాంతం ఆయన్ని హట్ చేసుకుని అలా అనకు మామ, అందరికంటే నాకు నువ్వంటేనే ఎక్కువ ఇష్టం. ఆఖరికి బంగారం కంటే కూడా నువ్వే ఎక్కువ. నీతో కాకుండా నేను ఎవరికి చెప్పుకుంటాను అని మౌని పరిచయం మొదలు ఈరోజు వరకు జరిగింది మొత్తం చెప్తాడు. తర్వాత తనకు వచ్చిన 2 కళ్ళు, తన మనసులో జరిగే సంఘర్షణ మొత్తం చెప్తాడు. ఇందులో అంతగా ఆలోచించడానికి ఏముంది కన్నా, నువ్వు తనని ఇష్టపడుతున్నావురా. అంత మంచి అమ్మాయి నీ లైఫ్లోకి వస్తే నిజంగా నీ అదృష్టం నాన్న అంటారు. లేదు మామ, అది ప్రేమ కాదు, నిజమైన ప్రేమ ఒక్కసారే పుడుతుందంటారు. అది ఎప్పుడో జరిగిపోయింది. ఇప్పుడు ఏదో తన మంచితనం క్యారెక్టర్ నచ్చి తన గురించి ఆలోచించినంత మాత్రాన అది ప్రేమ అయిపోతుందా అంటాడు రోహన్. నిజమైన ప్రేమ ఒక్కసారే పుడుతుందంటారు అంటున్నావు కదా, నేను ఒక ప్రశ్న వేస్తాను, సమాధానం చెప్పు. అమ్మకి మొదటిసారి బిడ్డ పుట్టినప్పుడు ప్రేమనంతా ఆ బిడ్డ మీద చూపిస్తుంది. అదే తల్లికి ఇంకొక బిడ్డ పుడితే ప్రేమ ఒకసారి పుడుతుందని ఆ రెండో బిడ్డ మీద ప్రేమ చూపించకుండా ఉంటుందా? అది వేరు మామ. ప్రభాకర్ గారు నవ్వి నిజమే, 2 వేరే, కానీ జీవితం మనకు చాలా పాఠాలు నేర్పుతుంది కన్నా. అందులో అన్నీ తప్పులే ఉండవు, అలా అని అన్నీ ఒప్పులే ఉండవు. సందర్భాన్ని బట్టి మనం చేసే పనులు తప్పు ఒప్పులు అవుతూ ఉంటాయి. అలానే మనం ప్రేమించిన అమ్మాయి మనల్ని ప్రేమించడం లేదని వాళ్ళ మీద కోపం పగ పెంచుకుంటామా? అలా చేస్తే అది ప్రేమ ఎలా అవుతుంది? ప్రేమకు అర్థం తెలియని మనుషులు చేసే మూర్ఖపు ఆలోచనలు అవి. ప్రేమ ఇరువైపులా ఉన్నప్పుడు నువ్వు అన్నది సత్యం, ప్రేమ ఒకసారి పుడుతుంది. కానీ 1 సైడ్ లవ్ని పట్టుకుని అదే ప్రేమ అనుకుంటూ ఇంకోసారి ప్రేమించకూడదు అని అనుకోవటం పొరపాటు. లైఫ్కి 2వ ఛాన్స్ ఇవ్వాలి. మనిషి తప్పు చేస్తే సర్దిద్దుకోవాలి అని ఒక శిక్ష వేసి ఇంకోసారి ఇలా చేయకూడదని అంటారు. తప్పు చేసిన కొడుక్కి తల్లి చెప్పే మాట కూడా అదే, ఇంకోసారి ఇలా చేయకు అని. దాని అర్థం ఏంటో తెలుసా? నువ్వు తప్పు చేయకుండా నిన్ను దండిస్తూనే నీకు మరొక అవకాశం ఇస్తున్నట్లు. అలానే నీ మనసుకి అందులో కలిగే ప్రేమకి ఇంకొక అవకాశం ఇవ్వరా. ఒక్కసారి నువ్వు 2 3 ప్రేమించి మోసం చేయటం లేదు. ప్రేమ వల్ల గాయపడిన మనసుకు ఇంకొకరి ప్రేమని ముందుగా తీసుకుంటున్నావు అని ఎందుకు అనుకోకూడదు అంటారు ఆయన. కానీ మామ, ఆ అమ్మాయి చాలా మంచిది, తనకి నేను కరెక్ట్ కాదు అంటాడు రోహన్. ఆ మాట ఆ అమ్మాయి చెప్పాలి కానీ నువ్వు కాదు కన్నా. ముందు నీ మనసులో మాట తనకి చెప్పు, ఆ తర్వాత తనే చెప్తుంది నువ్వేంటో. అంతకంటే ముందు నీకు ఆ అమ్మాయి మీద ఉన్నది ప్రేమో కాదో తెలుసుకో. ప్రేమే అయితే ఈసారి లేట్ చేయకు, 2 రోజులు చూడు. తనని నువ్వు మిస్ అవుతున్నావు అనుకుంటే అది ప్రేమ, లేదంటే నువ్వు బాధపడకూడదు, పడాల్సిన పని లేదు అంటారు ప్రభాకర్ గారు. రోహన్ ఆలోచించి థ్యాంక్స్ మామ అంటాడు. ఆయన నవ్వి ఎక్కువ ఆలోచించకుండా ప్రశాంతంగా పడుకో అని వెళ్తూ, నీ సంతోషం కంటే మాకేది ముఖ్యం కాదు కన్నా, ఇది గుర్తుపెట్టుకుని ఎల్లుండి కల్లా చెప్పేయరా. అవతల వాళ్ళకే మనం ముందే చెప్పాలి కదా అనేసి వెళ్ళిపోతారు.
నెక్స్ట్ డే రోహన్ హాస్పిటల్కి వెళ్ళి తన క్యాబిన్లోకి వెళ్ళగానే నిన్న మౌని రావటం, తనని ముద్దు పెట్టుకోవాలని చూడటం గుర్తొచ్చి చిన్నగా నవ్వుకొని తన అపాయింట్మెంట్ ఏమీ లేవని రౌండ్స్కి వెళ్తాడు. అప్పుడు కూడా ఇంతకుముందు మౌని తన మీద పడటం, తనని అరిచి పక్కకు నెట్టేసి వెళ్ళిపోవటం, తర్వాత మళ్ళీ ఇంకోసారి అలానే అవటం, ఇలా తన గురించే గుర్తొస్తుంటుంది. అలా ఆ రోజంతా తనే గుర్తొస్తుంటే ఇంతకు ముందులా తను వస్తుందేమో అని తన కోసం చూస్తూ ఆ రోజంతా గడిపేస్తాడు. వైజయంతి గారు, ఎందుకు ప్రభా ఇప్పుడే షాపింగ్ వద్దు, 2 రోజులు ఆగమని చెప్పావు? కన్నతో ఏం మాట్లాడావు? నిన్న నుండి అడుగుతూనే ఉన్నా, నువ్వేం చెప్పడం లేదు అని అడుగుతుండగానే రోహన్ ఇంటికి వస్తాడు. ప్రభాకర్ గారు రోహన్ ఫేస్ చూసి ఆయనకి ఏదో అర్థమయ్యి, ఇంకొక రోజు వెయిట్ చేయజయ్య, నేనే చెప్తాగా అనేసి రూమ్కి వెళ్ళిపోతారు. నెక్స్ట్ డే కూడా అలానే మౌని కోసం వెయిట్ చేస్తూ తన రాక అందరి మీద చిరాకుతో అరుస్తూ ఉంటాడు రోహన్. ఇంకా తనతో ఒకసారి మాట్లాడాలని, తనతో విషయం చెప్పాలని తనకి కాల్ చేస్తాడు. మౌని యూకేకి వెళ్ళింది కదా ఫ్యాషన్ వీక్ అని, సో ఫుల్ బిజీ ఉండడం వల్ల వేదిక కాల్ లిఫ్ట్ చేస్తుంది. వేదిక హలో అనేసరికి రోహను, నేను డాక్టర్ రోహన్ని మాట్లాడుతున్నాను, నేను మౌనితో ఒకసారి మాట్లాడొచ్చా అని అడుగుతాడు. సారీ సార్, తను ఫ్యాషన్ వీక్ అని లండన్కి వచ్చాం కాబట్టి తను 1 వీక్ ఫుల్ బిజీ ఉంటుంది అని అంటుంది. రోహను 1 వీకా అని ఆలోచించి, సరే తను ఇండియా ఎప్పుడు వస్తుంది అని అడుగుతాడు. తను 1 వీక్లో పెళ్ళి సార్, తనకి 1 వీక్లో పెళ్ళి సార్, కాబట్టి ఇంకొక 3 డేస్లో వచ్చేస్తుంది అని చెప్తుంది వేదిక. వాట్, తనకి పెళ్ళా అంటాడు రోహన్. వేదిక రోహన్ వాయిస్లో చేంజ్ విని ఆశ్చర్యంగా, హా సార్, అందులో వింతేముంది, ప్రతి అమ్మాయి పెళ్లి చేసుకుంటుంది, దాన్ని మీరెందుకు ఇంతలా రియాక్ట్ అవుతున్నారు అంటుంది. రోహన్ కొంచెం నార్మల్ అయ్యి, నథింగ్ లైక్ దట్, తను నన్ను ఇన్వైట్ చేయలేదు కదా అందుకని అలా అడిగాను, ఐఎమ్ సారీ అని కాల్ పెట్టేస్తాడు. వేదికకి విషయం అర్థమయ్యి విక్రమ్కి కాల్ చేసి చెప్తుంది. మౌని ఇండియా రాగానే తనకి చెప్దాం, ఇప్పుడే చెప్పి డిస్టర్బ్ చేయకు అని చెప్తాడు. రోహన్కి చాలా బాధగా అనిపిస్తుంది. ఎవరికి చెప్పుకోవాలో తెలియక వాళ్ళ మామకి కాల్ చేసి విషయం చెప్తాడు. ఆయన, మనం ముందే అనుకున్నాం తనకు ఇష్టమో కాదో తెలియకుండా మనం ఏం చేయలేమని సర్ది చెప్పి అడుగుతారు. రోహను, జరుగుతుంది మామ అని చెప్పేసి కాల్ పెట్టేసి తన గురించి అస్సలు ఆలోచించకూడదు అని గట్టిగా నిర్ణయం తీసుకుని తీరిక లేకుండా ఉండడానికి అన్ని అపాయింట్మెంట్స్ ఇచ్చేస్తాడు. అలా 3 రోజులు గడిచిపోతాయి. మౌని ఇండియాకి వస్తుంది. నెక్స్ట్ డేనే మెహందీ ఫంక్షన్ అని బయటకు వెళ్ళనివ్వరు. ఆ హడావుల్లో రోహన్ కాల్ చేసిన విషయం కూడా చెప్పడం మర్చిపోతుంది వేదిక. ప్రభాకర్ గారు రోహన్ డల్గా ఉండడం చూసి, కన్నా నువ్వు ఇలా ఉండకురా, మీ అత్తమ్మకి ముందే లేనిపోని అనుమానాలు వస్తున్నాయి, నన్ను చంపుతుంది నీతో మాట్లాడినప్పటి నుండి అంటారు. రోహన్ ఆయన్ని చూసి చిన్నగా నవ్వు నవ్వి, ముసలిది ఎక్కడుంది మామ, అస్సలు కనిపించడం లేదు అంటాడు. ప్రభాకర్ గారు రోహన్ తల మీద ఒకటేసి, పెద్దవాళ్ళని అలా నేనా అడిగేది అంటారు. రోహన్ నవ్వుతూ, నా డార్లింగ్ మామ, అందుకే అలా పీల్చుకుంటా, కానీ ముందు ఎక్కడుందో చెప్పు అంటాడు. మహాలక్ష్మి గారు అక్కడికి వచ్చి, ఎక్కడున్నా అని, ఏంట్రోయ్ ఈరోజు నామే పడ్డావు, ఇంకా 2 రోజుల్లో పెళ్లి పెట్టుకుని నీ పెళ్ళాన్ని తలుచుకోకుండా నన్ను తలుచుకుంటున్నావు, ఇప్పటికైనా ఆ పిల్ల మొహం చూడరా, నువ్వు చూడలేదని ఆ పిల్ల కూడా చూడలేదంట తెలుసా అంటారు. రోహన్ ఆశ్చర్యంగా, అవునా మామ అని అడుగుతాడు. అవును కన్నా, చాలా మంచి అమ్మాయి, నువ్వు రేపు చూడు నీకు తప్పకుండా నచ్చుతుంది, ఆ అమ్మాయిని సెలెక్ట్ చేసినందుకు మీ అత్తమ్మకి థ్యాంక్స్ కూడా చెప్తావు అంటారు. ఎలాగో రేపు సంగీత్ కదా ముసలి, రేపు చూడొచ్చులే అంటాడు. అలా అంటావేంట్రా, మీ ఇద్దరు డాన్స్లు అవి ఇవి చెయ్యాలి కదా, ఇప్పుడు ఎలా నేర్చుకుంటారు అంటారా ఆవిడ. నా పాటలు నేను పడతాలే కానీ లైట్ తీసుకో అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు రోహన్.
ప్రభాకర్ గారు నవ్వుకుని అక్కడి నుండి వైజయంతి గారి దగ్గరికి వెళ్ళి జయ అని పిలుస్తారు. వైజయంతి గారు ఏంటి ప్రభా తొందరగా చెప్పు, చాలా పనులు ఉన్నాయి. అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళాలి, మెహందీ తీసుకుని చిన్ను ధృతి అన్నీ రెడీ చేస్తున్నారు అంటారు. ఎందుకు జయ అంత కంగారు? నువ్వు ఇలా టెన్షన్ పడి ఆరోగ్యం పాడు చేసుకోకు, పిల్లలు చూసుకుంటారు కదా. ఇదంతా అయినా అన్ని ఈవెంట్ ఆర్గనైజర్లకి చేస్తారు, నువ్వు వెళ్ళడం వరకే కదా చెయ్యాలి అంటారు ప్రభాకర్ గారు. అలా అంటావేంటి ప్రభా? నాకన్నా పెళ్ళంటే నేను ఎలా కామ్గా కూర్చుంటాను? వాళ్ళ పనులు వాళ్ళు చేస్తారు, కానీ వాడికి తల్లిగా అత్తగా రెండు నేనే చూసుకోవాలిగా. వచ్చేది నా కూతురు, తనకి నేనే దగ్గరుండి గ్రాండ్ వెల్కమ్ ఇవ్వాలి. మీకేం తెలుసు ఆడవాళ్ళకి ఎన్ని ఉంటాయో? మీరేమో సింపుల్గా ఒక ప్యాంటు ఒక షర్టు వేసుకుని వచ్చేస్తారు అని అంటారు ఆవిడ. ప్రభాకర్ గారు నవ్వి, నాకు క్లాస్ పీకకు, 4 రోజుల నుండి అడుగుతున్నావు కదా కన్నా ఎందుకు డల్గా ఉన్నాడు అని, పెళ్ళి ఇష్టం లేదా అని, అది చెప్పాలని వచ్చి నేను ఇరుక్కున్నాను అంటారు ఆయన. అంతే, జయంతి గారు పనులన్నీ మానేసి ఆయన దగ్గరకు వచ్చి, చెప్పు ప్రభా, కన్నా ఏమన్నా చెప్పాడా అని ఆత్రంగా అడుగుతారు. ఇదంతా దూరం నుండి చూస్తున్న రోహను వాళ్ళ అత్తమ్మకి తన మీద ఉన్న ప్రేమను చూసి ఎంత కాదు అనుకున్నా తనకు వస్తున్న మౌని తలుపుల్ని బలవంతంగా ఆపుకోవడానికి ట్రై చేస్తుంటాడు. ఇంకా అక్కడ ఉండలేక తన రూమ్లోకి వెళ్ళిపోయి డోర్ వేసుకుని బెడ్ మీద పడుకుంటాడు. ప్రభాకర్ గారు నవ్వుతూ, ఎందుకు అంత ఆత్రం చేయ, ఇన్ని రోజులు ఆగావు కదా, ఇంకో రోజు ఆగు, నీకే తెలుస్తుంది అని అక్కడి నుండి వెళ్ళిపోతారు. వెళ్తున్న ప్రభాకర్ గారిని చూసి వైజయంతి గారు, ఇంత మాత్రం దానికి నా చేత నా పనిని ఆపించి మరీ చెప్తాను అనడం అవసరమా అని తిట్టుకుంటూ ఉంటారు. మళ్ళీ రోహన్కి అదే కళ, మౌని ఏడుస్తూ ఉండడం, తనకేదో జరుగుతున్నట్లు, రోహన్ మౌని గురించి బాధపడుతూ వెళ్ళిపో అని అరుస్తున్నట్లు. అంతలోనే ఏదో పెద్ద బుల్లెట్ సౌండ్ రావడంతో మౌని అని గట్టిగా అరిచి లేచి కూర్చుంటాడు. రోహన్ వెంటనే పక్కనున్న వాటర్ బాటిల్ తీసుకుని వాటర్ మొత్తం తాగేస్తాడు. తలపట్టు కూర్చుని, ఎందుకు తన గురించి నాకు అలాంటి కళ్ళు వస్తున్నాయి, ఎంత వద్దు అనుకున్నా తనే మళ్ళీ మళ్ళీ కల్లోకి వస్తుంది, అది కూడా తనకేదో అవుతున్నట్లు. తన గురించి ఎక్కువ ఆలోచిస్తున్నానా కాబట్టి ఇలాంటి కళ్ళు వస్తున్నాయేమో. ముందు తనని నా మనసులో నుండి చెరిపేయాలి, అప్పుడే నేను కూడా ప్రశాంతంగా ఉంటాను అనుకుని వెళ్ళి ఫేస్ వాష్ చేసుకుని కిందకొస్తాడు. అప్పటికే లేడీస్ అందరూ మౌని వాళ్ళ ఇంటికి మెహందీ తీసుకుని వెళ్ళిపోయి ఉంటారు. రోహను మైండ్ అంతా డిస్టర్బ్గా అనిపించి బయటికి వెళ్ళేసి వస్తాను మామ అని ప్రభాకర్ గారికి చెప్పి బయటికి వెళ్తాడు. మౌని ఇంట్లో అందరూ తన్ని రెడీ చేసుకుని కిందకి తీసుకుని వస్తారు. అప్పుడే వైజయంతి గారు, ధృతి, చిన్ను ఇంకా కొందరు బంధువులు కలిపి లోపలికి వస్తారు. మౌని తాతయ్య గారు వేదికతో వాళ్ళని కలిపి లోపలికి ఆహ్వానిస్తారు. ధృతి, చిన్ను వెళ్ళి మౌని దగ్గర కూర్చుని ఉంటే మెహందీ పెట్టే అమ్మాయి వైజయంతి గారి దగ్గరికి వెళ్ళి ఆ మెహందీ తీసుకుని మౌని దగ్గరికి వెళ్ళి తన ముందు కూర్చుంటుంది. మౌని అందరూ ఉన్నారని చెప్పి చిన్న స్మైల్ ఇచ్చి ఆ అమ్మాయికి చెయ్యి ఇస్తుంది. ఆమె డిజైన్ వేస్తూ, మేడం ఏ లెటర్ రాయమంటారు అని అడిగేసరికి మౌనికి ఏం చెప్పాలో తెలియక టెన్షన్గా పక్కకి చూస్తుంది. ఇంకా ఉంది. ఫ్రెండ్స్, మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంతలా ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్.